Hello everyone, thanks for opening this link. ఈరోజు మనం గుడ్ ఫ్రైడే గురించి తెలుసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా గుడ్ ఫ్రైడే గురించి మనం తెలుసుకోవాలి అని అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రావడం, ఆయన ఆ సిలువ పైన త్యాగం అవ్వడం జరిగింది. ఆ సిలువ పైన మనందరి పాపాల కొరకు ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆ చనిపోయిన దినాన్ని మనం శుభ శుక్రవారంగా ఎందుకు ప్రకటించుకుంటున్నాం, ఎందుకు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే, ఆయన ఆ దినాన పాత నిబంధనలో రాయబడినటువంటి అనేక ప్రవచనాల్ని నెరవేర్చిన దినం. మరి ఆ ప్రవచనాలు దేని గురించి రాయబడి ఉన్నాయి? పాపం చేసినటువంటి మనిషి దేవునికి దూరం అయిపోయాడు, దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. మరి అలాంటి మనిషికి మళ్ళీ తిరిగి పాపం నుంచి బయటపడి ఆయన సహవాసాన్ని పొందుకోవాలి అని అంటే దేవుడిచ్చినటువంటి తాత్కాలిక పరిష్కారం ఏంటి అని అంటే, ఒక ఆవు రక్తాన్ని కానీ గొర్రె రక్తాన్ని కానీ బలిపీఠం మీద బలి అర్పణగా ఇచ్చి ఆ రక్తాన్ని చిందించాలి. ఆ విధంగా మళ్ళీ దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము అని టెంపరీగా ఒక తాత్కాలికంగా మనుషుడు అనుకునేవాడు. కానీ అయినప్పటికీ కూడా దేవుడు ఒక పర్మనెంట్ సొల్యూషన్ని ఇస్తాను అని చెప్పి ఆయన ప్రవక్తల ద్వారా బయలుపరచడం జరిగింది. అయితే పాత నిబంధనలో బయలుపరిచిన విధంగానే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని, ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన మధ్యకి శరీరధారిగా పంపించడం జరిగింది. అయితే ఆయన రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే ఆయన చనిపోవడమే, ఆయన రక్తాన్ని చిందించడమే. ఆయన చనిపోవడానికి, రక్తాన్ని చిందించడానికి ఏ ప్రణాళిక అయితే దేవుడు మనకిచ్చాడో ఆ ప్రణాళిక నెరవేర్చడానికి లోకానికి రావడం జరిగింది. ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారం నుంచి ఒక పర్మనెంట్ సొల్యూషన్ని, ఒక సంపూర్ణతని మనందరికి కూడా అందించడానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి పాపాలని కూడా ఆయన మీద వేసుకొని, పాత నిబంధనలో ఏ విధంగా అయితే ఆ గొర్రెని బలి అర్పించి రక్తాన్ని చిందించారో అదేవిధంగా ఆ బలిపీఠమైనటువంటి సిలువ పైన యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని చిందించి మన కోసం చనిపోవడం జరిగింది. ఆయన చనిపోకముందు ఒక మాట అంటాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని, సమాప్తమైనది అని. సమాప్తమైనది అని ఎందుకు అన్నాడు అంటే, ఆయన ఏ ప్రణాళిక కొరకైతే ఈ లోకానికి వచ్చాడో ఆ ప్రణాళిక నెరవేర్చాడు కాబట్టి ఆ రోజున ఆయన సమాప్తమైనది అనడం జరిగింది. కాబట్టి మై ఫ్రెండ్స్, ఈరోజు మనందరం కూడా గుడ్ ఫ్రైడేని గుడ్ అని ఎందుకు అంటాము అని అంటే, ఆయన మన కోసం చనిపోయిన దినోత్సవం కాబట్టి మనందరి పాపాలని కడగవేసి ఆ సిలువ పైన రక్తంతో మనందరిని కూడా విముక్తులు చేశాడు. కాబట్టి పాపం అనే ఒక బందీలో మనందరం ఉన్నప్పటికీ ఆయన రక్తంలో ద్వారా మనందరం కూడా విముక్తులు అయ్యాము. కాబట్టి మనం సంతోషంగా ఆయన చేసినటువంటి ఆ కార్యాన్ని తలుచుకొని ఈ గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకుందాం. ఏప్రిల్ 18వ తారీఖున మరి మీరందరూ కూడా మేము వస్తారని, ఆ సర్వీస్ని వీక్షించి మీరందరూ కూడా బ్లెస్ అవుతారని, దేవుని మన్ననలు పొందుకుంటారని ఆశిస్తున్నాను.